రైట్ పవన్, గనులకు సంబంధించి గనుల శాఖకు సంబంధించి ఎన్ని అక్రమాలు జరిగాయో అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ సర్కార్లో వాళ్ళ అన్నదమ్ములు, వారి బంధువులు, వారి పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ మైనింగ్ సంబంధించి అందులో దూరి మొత్తం కూడా మైనింగ్ ని కొల్లగొట్టడం జరిగింది, కోట్లు దండుకోవడం జరిగింది. అండ్ ఇదే అంశానికి సంబంధించి కాంట్రాక్టులు విచ్చలవిడిగా తీసేసుకోవడం, సో ఎక్కడికక్కడ అక్రమాలు చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీరంతా కూడా సైడ్ అయిపోయారు. ఇప్పుడు కొత్త మనుషులు అందరూ కూడా మళ్ళీ కొత్త మనుషులు ఇప్పుడు తెర మీదకు వచ్చి ఈ దందాను కొనసాగించాలి, ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అవును, అంటే పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, అంటే వాళ్ళనైతే గుర్తుపడతారని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం, మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళే మళ్ళీ కొత్త ముఖాలు కూడా బయటకు వచ్చి మళ్ళీ దందా చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. చూస్తే మన్యంలో అలజడి మొదలైంది. గత జగన్ సర్కార్లో ఆయన బంధువులు, సోదరులు, ఓ ముఖ్య అధికారి కుమారుడు, మేనల్లుడు గనులపై గద్దల్లా వాలి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. అసలైన లీజుదారులు, హక్కుదారులను అడవిపాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతంలో గనులపై వాలిన వారు తప్పుకున్నారు. ఇప్పుడు అదే పని చేసేందుకు కొందరు తహతహలాడిపోతున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల తెరచాటు దందాలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. కాకినాడకు చెందిన సతీష్ అనే వ్యక్తి అంతా తానే చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో లేటరైట్ లీజులు ఉన్నవారిని, కాంట్రాక్ట్ లీజుదారులను, క్రషర్స్ యూనిట్ల నిర్వాహకులను ఇటీవల విజయవాడకు పిలిపించి ఆయన గట్టిగా హెచ్చరించారు. మన్యంలోని గనుల వ్యాపారం ఇక ముందు తన నిర్వహణలోనే సాగుతుందని ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. ఇక తనకు తెలియకుండా లీజులు, పర్మిట్లు ఇవ్వడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం అంతా ఎలాంటి వివాదాలు, విభేదాలకు తావు లేకుండా సాఫీగా సాగిపోయేలా నిర్వహించే బాధ్యతను కాకినాడకే చెందిన కీలక గనుల అధికారులకి అప్పగించారు. ఈ పని సజావుగా చేస్తే పదోన్నతి కల్పించి అదే ప్రాంతంలో కొనసాగిస్తామని ఆ అధికారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పరిణామాలు ఏజెన్సీలోని గనుల లీజుదారుల గుండెల్లో అలజడి రేకెత్తిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో విశాఖ, విజయనగరంలోని అటవీ ప్రాంతంలో అత్యంత విలువైన లాట్రైట్, బాక్సైట్ తో పాటు రోడ్ మెటల్ వంటి ఖనిజాలు లీజులు ఉన్నాయి. బాక్సైట్ తవ్వకాలు లేవు గానీ గత జగన్ ప్రభుత్వంలో లాట్రైట్ పేరిట బాక్సైట్ ను తవ్వి వ్యాపారం చేసుకున్నారు. మట్టి తవ్వకాల పేరిట అక్రమంగా లాట్రైట్ ను తవ్వి తరలించుకుపోయారు. ఇక క్రష్ యూనిట్లకు కొదవలేదు. దేశంలో మరెక్కడా లేని యూనిట్లు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటిపై గతంలో వైసీపీకి చెందిన ఎంపీ కుమారుడు, జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ముఖ్య అధికారి కుమారుడు, మేనల్లుడు, కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ గుత్తాధిపత్యం నడిపారు. పైసా పెట్టుబడి లేకుండా అన్ని రకాల మైన్లను తమ నియంత్రణలోకి తీసుకుని దందా నడిపారు. ఎదురు తిరిగిన వారిని బెదిరించేందుకు, భయపెట్టేందుకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ప్రజా ప్రతినిధిని మన్యంకు తీసుకువెళ్లారు. అక్కడ రాయలసీమ మార్క్ సెటిల్మెంట్లు చేశారు. జగన్ సర్కారు ఉన్నంత వరకు ఖనిజాల తవ్వకాలు, రవాణా, క్లస్టర్ల యూనిట్ల నిర్వహణ అంతా సిండికేట్ గా మార్చేశారు. ఇక జగన్ ప్రభుత్వం దిగిపోగానే వారు కనుమరుగయ్యారు. ఇప్పుడు కొత్త మనుషులు తెర మీదకు వచ్చారు. కాకినాడకు చెందిన సతీష్ ఇప్పుడు మన్యంలోని మైనింగ్ వ్యాపారంపై దృష్టి సారించారు. ఈయనపై సిబిఐ, ఈడీ కేసులున్నాయి. మనీ లాండరింగ్ కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చారు. గత ఎన్నికల సమయంలో జనసేన తరపున పోటీ చేసేందుకు విఫల ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సతీష్ హల్చల్ చేయడం మొదలుపెట్టారు. విజయవాడలోని హోటల్లో ఆయన నేతృత్వంలోనే సమావేశం జరిగింది. ఆయా జిల్లాల మైన్ల లీజుదారులు, కాంట్రాక్టర్లు, గనుల శాఖలోని కీలక అధికారులను ఈ సమావేశానికి తీసుకువచ్చారు. ఇందులో కాకినాడకు చెందిన ఓ కీలక అధికారి ముఖ్య పాత్ర పోషించినట్లు తెలిసింది. లాటరైట్, బాక్సైట్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్, మాంగనీస్ వంటి ఖనిజాల లభ్యత, వాటి విలువ గురించి ఆ అధికారి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. సగటున రోజుకు ఆయా ఖనిజాలపై 5 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. నుంచి మొదలుకొని తూర్పు గోదావరి వరకు కూడా ఇప్పుడు ఏదైతే ఉందో లాటరైట్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, కొండలైట్ ఉంది, అలాగే ఇప్పుడు ఏదైతే రోడ్ మెటల్స్ వాడతారు ఆ మెటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా గత
గత ప్రభుత్వంలో పెద్దలు, కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి కేవలం రూపాయి పెట్టుబడి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లీజుదారుల నుంచి భారీ స్థాయిలో కొట్టేశారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ వ్యాపారాల్లోకి వెళ్ళి చాలా మంది లీజులు కూడా వదిలేసి ఆ వ్యాపారాలు చాలా వరకు ఆపేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ వ్యాపారం కూటమి వచ్చిన తర్వాత సజావుగా చేసుకుందాం అనే సమయంలో కొన్ని రోజుల క్రితమే విజయవాడలో కాకినాడకి చెందినటువంటి సతీష్ అనేటువంటి వ్యక్తి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆ సమావేశానికి ఇటు కాంట్రాక్టర్లు, లీజుదారులు, అలాగే గతం నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు పిలవడంతో పాటు కొంతమంది అధికారులను కూడా ఇచ్చారు. అందులో కీలకంగా వ్యవహరించింది కాకినాడకి చెందినటువంటి ఒక అధికారిగా మనకు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా మేము గత ప్రభుత్వం లాగా ఉండం, అయితే మేము ఇంత ఇవ్వాలి, ఇంత వాటా ఇవ్వాలి, ఇది చేయాలనేది మేము చెప్పం. కానీ మీరు ఏ వాటా దేనికి ఎంత ఇస్తారు? ఇప్పుడు మ్యాంగనీస్ కి ఎంత ఇస్తారు, లేకపోతే లాటరైట్ కి ఎంత ఇస్తారు, అలాగే కొండలైట్ స్టోన్ అయితే ఎలా ఇస్తారు, లేదా బ్లాక్ మెటల్ అయితే ఎంత ఇస్తారు, ఈ మెటల్ కి ఎంత ఇస్తారనేది మీరే నిర్ణయించి చెప్పాలని చెప్పి వాళ్ళందరికీ చెప్పినట్టు ఎవరైనా కాదని కానీ వ్యవహరిస్తే మాత్రం లీజులు కాదు కదా, ఈ వ్యాపారంలో మీరేం చేయలేరు. కాకపోతే గత ప్రభుత్వంలా కాకుండా మేము మీకే ఆప్షన్ ఇస్తున్నాం కాబట్టి మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి అని చెప్పి చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సో ఇతను గతంలో కూడా అక్కడ కాకినాడ నుంచి సీట్ కూడా ట్రై చేసినట్టు కూడా మనకు తెలిసినట్టు కూటమి నుంచి సీట్ వరకు హార్డ్ గా ట్రై చేశారు. అయితే ఇతని మీద గతంలో సిబిఐ కావచ్చు, మనీ లాండరింగ్ ఇలాంటి కేసులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మారినా మళ్ళీ మా పరిస్థితి మారలేదు, ఇప్పుడు కూడా ఇలాగే తయారైతే మేము వ్యాపారం యొక్క వ్యవహారాలు ఎలా చేస్తాం, సో ప్రభుత్వం మారింది, మేమంతా హ్యాపీగా వ్యాపారాలు చేసుకుందాం అని చెప్పి ఇటు ఎవరైతే కాంట్రాక్ట్ లేదా లీజుదారులు అనుకున్నారు. ఇంతలోకి ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో అసలు సంబంధం లేని వ్యక్తులు, పూర్తిగా ప్రభుత్వంతో లేని వ్యక్తులు ఇలా లీజు నడుపుతున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వ్యాపారాలు చేయలేము, మా పరిస్థితి దీనంగా మారుతుందని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినట్టు మనకి తెలుస్తుంది. అక్కడ ఎవరైనా గట్టిగా మాట్లాడిన వాళ్ళని కూడా బెదిరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.